అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం అలసంద పంట గురించి తెలుసుకుందాం. ఈ అలసంద పంటను ముఖ్యంగా రైతులు అంతర పంటగా వేస్తారు, లేకుంటే వేరుశనగతో అంతర పంటగా వేస్తారు, లేకుంటే సాలు మధ్య కూడా వేస్తారండి. కొంతమంది డ్రిప్ కూడా పెడతారు. ఇప్పుడున్న మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పప్పు దినుసుల్లో ఈ అలసంద ఒకటండి. ఈ అలసందను గమనించినట్లయితే పంట కాలం వచ్చి మనకు 90 నుంచి 100 రోజుల వరకు ఉంటుందండి. మీరు గమనించవచ్చు. ఈ అలసందలో ముఖ్యంగా మనకు తెగుళ్ళు పురుగులు యాజమాన్యం కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి. మీరు గమనించినట్లయితే ఈ అలసందల్లో ముఖ్యంగా మనం చిత్త పురుగులు, పేనుబంక, పచ్చ పురుగు, తర్వాత తెగుల్లో వేరుకుళ్ళు తెగులు, పౌడరీ మిల్లు అంటే బూడిద తెగులు రావడానికి ఆస్కారం ఉంటుందండి. మీరు గమనించవచ్చు. మీరు ఇలా గమనిస్తే అలసందలో మనం ఎలా మెలకువలు చేసుకోవాలి, అలాగే విత్తనం ఎలాంటి మంచి రకాలు ఎంచుకోవాలి. మనం అలసంద అనేది ఏ టైంలోనే ఎత్తుకోవచ్చండి. ఏమంటే ఇది మనకు భూమిలో కూడా కొద్దిగా పచ్చరొట్ట ఎరువులుగా కూడా వేస్తారు ఈ పంటని. మనకి ఎకరాకు 8 నుంచి 10 కేజీల విత్తనం సరిపోతుందండి నార్మల్గా విత్తుకునే వాళ్ళకి. కానీ ఈ అంతర పంట వేసే 3-4 కేజీలు కానీ సరిపోతాయండి. లేదు ఒక పచ్చరొట్టు ఎరువులుగా అంటే పంట అయిపోయినాక భూమిలో కలిసి దున్నడానికి 15 నుంచి 20 కేజీల వరకు ఎకరాకు సరిపోతాయండి. మీరు గమనించవచ్చు. ఈ అలసందలో ముఖ్యంగా మనకు మొదటి దశల్లోనే ఆశించే దానిలో మొలకెత్తిన 15 రోజుల నుంచి 20 రోజుల్లో మనకి పచ్చపురుగు అటాక్ అవుతుందండి. అలాగే ఈ పచ్చపురుగు నిర్మూలనకు మనకు ఎమాక్టిన్ బెంజోయేట్ కలిపి స్ప్రే చేసుకుంటే మనకు పచ్చపురుగు నివారించవచ్చు. అలాగే దీనిలో చిత్త పురుగులు అంటే ఇలా కలర్ ఉంటాయండి. చిత్త పురుగులు ఇలా కలర్ రావడం వల్ల మనకు మొక్క బలహీనపడి నశించిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఇది చిత్త పురుగులండి. అలాగే దీనికి పేనుబంక బాగా వస్తుందండి. పేనుబంక అనేది మనం జీడ అంటాము లాంగ్వేజ్లో. ఇలా వస్తుందండి జీడ, పేనుబంక జీడ అంటారండి. దీని నివారణకు మనకు చిత్తపురుగుల నివారణకు మనకు ఇమిడాక్లోపిడ్ 1 ml per liter వేసుకొని కలిపి స్ప్రే చేసుకుంటే కంట్రోల్ అవుతుంది. అలాగే పేనుబంకకు మనకు రోగర్ అండి డైమిథేట్ కలిపి స్ప్రే చేసుకుంటే దీన్ని నివారించవచ్చు. అలాగే దీనిలో వచ్చేది వేరుకుళ్ళు తెగులండి. మీరు గమనించవచ్చు. వేరుకుళ్ళు తెగులు అంటే మీరు గమనించే ఇట్లా వేరు అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ వేరుకుళ్ళు నివారణకు మనము బ్లైటాక్స్ డ్రిప్ ద్వారా వదిలితే మనం దీన్ని నివారించవచ్చు. అలాగే దీనికి బూడిద వస్తుందండి. ఈ బూడిద ఎందుకంటే నవంబర్ మాసంలో మంచు కురుస్తూ ఉంటుంది కాబట్టి ఈ బూడిద నివారణకు మనకు స్టార్టింగ్లో ఎక్సోకొనజోల్ కలిపి స్ప్రే చేసుకుంటే మనకు దీన్ని నివారించవచ్చు. అలాగే ఇది 45 days కాబట్టి క్రాప్ మనం 45 daysలోనే మనకి కాయలు తయారవడానికి ఆస్కారం ఉంటుంది. దీని ఎకరాలకు 30 నుంచి 40 క్వింటాలు మనం దిగుబడి తీసుకుంటవచ్చు. ఇటువంటి వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చూడండి, మీరు ఇప్పుడు మనము కాయతొలుచు పురుగు గమనించవచ్చు. చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఈ కాయతొలుచు పురుగు మన పూదలోనే కంట్రోల్ చేసుకోవండి. ఇప్పుడు చూడండి, ఇలా గింజలు తిని లోపల మనకు నష్టాన్ని వాటిల్తుందండి. దీని నివారణకు ఎప్పుడైనా సరే పొరాజను, మార్షలు కలిపి స్ప్రే చేసుకోవాలి. మీరు చూడండి, కాయతొలుచు పురుగు ఆ ఇత్తనాలు తిని బతుకుతుందండి. ఇది ఇత్తనాలు తిని మనకు నష్టం కూడా వాటిల్తుందండి. అందుకే దీనికి ముందుగానే మన పూతలో నుంచే దీన్ని కంట్రోల్ చేసుకోవాలండి. చూడొచ్చు మీరు. చూడండి, కాయతొలుచు పురుగు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.